దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. టెక్ దిగ్గజం యాక్సెంచర్ రెవెన్యూ రిపోర్ట్ భారతీయ ఐటీ షేర్లను తీవ్రంగా షేక్ చేసింది. దీంతో మార్కెట్లు పతనమయ్యాయి. చివర్లో కాస్త కొనుగోళ్లు జరిగినా నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోగా కేవలం 2 గంటల్లో 1.35 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఐటీ షేర్లలో అమ్మకాల విలువతో ఒక దశలో ఏకంగా 940 పాయింట్లు కోల్పోయింది. చివరికి 607 పాయింట్ల నష్టంతో 76,802 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 154 పాయింట్లు పతనమై 24,013 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో పాటు భవిష్యత్తులో డిమాండ్ బలహీనంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో ఐటీ రంగంపై ఆందోళనలు మదుపర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్ 6.75%, టీసీఎస్ 3.55%, టెక్ మహీంద్రా 2.63%, హెచ్సీఎల్ టెక్నాలజీ 2.59% మేర పతనమయ్యాయి. టెక్ ప్రాజెక్టుల కోసం ఇండియన్ కంపెనీలు ఎక్కువగా యాక్సెంచర్పై ఆధారపడతాయి. దీంతో ఆ ఎఫెక్ట్ మన ఐటీ షేర్లపై అధికంగా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $79 వద్ద కొనసాగుతుండగా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 7 పైసలు పెరిగి 94.33 వద్ద ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.